హలో అనంత కృషి ఫ్యామిలీ 10th క్లాస్ అండ్ ఇంటర్ బేస్ మీద జాబ్స్ చెప్పమని నాకైతే లాట్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి. అండ్ ఈ నోటిఫికేషన్ పూర్తిగా అర్థం అవ్వాలంటే మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు మనకి కంబైన్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆర్డియర్లీ ఆర్ డక్ ప్యూన్కి వ్యాకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి మనకు 102 ఇచ్చారు ఇక్కడ. అండ్ బేస్డ్ అపాన్ ది పోస్ట్ వచ్చేసి మనకు వ్యాకెన్సీస్ అనేది మళ్ళీ వ్యారీ అవుతాయి. ప్రాసెస్ సర్వర్కి అయితే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్, అది కూడా ఫ్యామిలీ కోర్టుకి అయితే ఓన్లీ 2 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అప్పర్ రిజర్వేషన్కి 1, ఓబీసీ వాళ్ళకి 1. అదే ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అంటే నార్మల్ కోర్ట్స్కి అయితే ఓన్లీ 1 వ్యాకెన్సీ ఉంది, అది కూడా అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే. ప్యూను, ఆర్డియర్లీ ప్యూన్కి వచ్చేసి మనకు ఫ్యామిలీ కోర్ట్స్లో 7 వ్యాకెన్సీస్ ఉన్నాయి. 7లో అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఈఎస్ఎం వాళ్ళకి 1. అండ్ నెక్స్ట్ అదే ప్యూన్కి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ అంటే నార్మల్ కోర్ట్కి 92 వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి. ఆ 92లో అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 39, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, ఈఎస్ఎం వాళ్ళకి 24. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 102 వ్యాకెన్సీస్ అనేది ఉన్నాయి. మనము టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అనేది చూసాము. ఇప్పుడు వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా అనేది చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్ సర్వర్కి, అది కూడా ఫ్యామిలీ కోర్ట్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి అప్పర్ రిజర్వేషన్, ఇంకొకటి ఓబీసీ వాళ్ళకి. ఇందులో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ అండ్ హైయర్ సెకండరీ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ అండ్ 2 years వచ్చేసి మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఇచ్చారు. ఏజ్ లిమిట్ కూడా 18 to 27 years ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ సేమ్ అదే పోస్టు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ ప్రాసెస్ సర్వర్కే. దీనికి వచ్చేసి ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది. దీంట్లో కూడా మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ ఆర్ ఇంటర్మీడియట్ అండ్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ కూడా సేమ్ పోస్ట్ కాబట్టి అంతా సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ ప్యూన్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్యామిలీ కోర్ట్స్లో చూద్దాం. ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు 10th క్లాస్ మాత్రమే ఇచ్చాడు, ఇంటర్మీడియట్ ఇవ్వలేదు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. పే స్కేల్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు ఇచ్చారు. ఏజ్ లిమిట్ 18 to 27 years ఇచ్చారు. సేమ్ అదే పోస్ట్కి బట్ నార్మల్ కోర్ట్స్లో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్ పోస్ట్, కానీ ఒకటి వచ్చేసి ఫ్యామిలీ కోర్టు, ఇంకొకటి వచ్చేసి నార్మల్ కోర్ట్స్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. DSSSB.online.nic.in దాంట్లో అప్లై చేసుకోవాలి 28th March లోపల. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 100 రూపీస్. ఉమెన్కి, ఎస్టీకి, ఎస్సీకి, పీడబ్ల్యూబీడీకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఎక్సెంప్టెడ్. ఓన్లీ ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే మనకి 100 రూపీస్ అనేది పే చేయాలి. ప్రాసెస్ సర్వర్కి వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది కూడా MCQs. డ్రైవింగ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పుకున్నాం కదా ఇందాక. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 100 మార్క్స్కి ఇస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్. ఆ జనరల్ నాలెడ్జ్లో మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అండ్ అరిథమెటిక్. సో ఈచ్ సెక్షన్ క్యారీస్ 25 మార్క్స్ ఈక్వల్గా అండ్ టోటల్ 100 మార్క్స్. మనం ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 50% మార్క్స్ తెచ్చుకోవాలి. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 45 మార్క్స్ తెచ్చుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు కేటగిరీస్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years,
పీడబ్ల్యూబీడీ అది కూడా అప్పర్ రిజర్వేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకైతే 13 years. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 18th April 2024 11 PM వరకు ఇచ్చారు. అంతలోపల మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది వేసుకోవాలి. అప్లికేషన్ లింక్ నేను బయోలో ఇస్తాను. యూ కెన్ అప్లై ఫ్రమ్ దేర్. Subscribe to our channel for more job notifications and also click the bell icon.